సో దీన్ని నెక్స్ట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఫంక్షన్. దీనికి నేనేం అంటే నేను ఒక ఫంక్షన్ కాల్ నుండి నేను ఒక ఫంక్షన్ని దీన్ని కాల్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ కావాలి నాకు. నెక్స్ట్ దీన్నే నేను ఒక ఫంక్షన్ లాగా కన్వర్ట్ చేయాలి. దానికి సో మనం ఎలా అనేది చూద్దాము. జస్ట్ నాకు ఒక 2 మినిట్స్ టీ బ్రేక్ ఇవ్వండి, నేను టీ తాగి చెప్పేస్తాను. ఓకే, రైట్. డెఫినేషన్ డిఈఎఫ్ అనేది ఒక కీవర్డ్. ప్రతి ఫంక్షన్ కి మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని అర్థం ఇది. సో ఇక్కడ ఒక లిస్ట్ పంపిస్తాం అనుకుంటున్నాము. దిస్ ఈస్ ద ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో నేను దీనికంటే ముందు మనం ఫస్ట్ ఎలా పంపిద్దామని అనుకుంటున్నానంటే ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో నెంబర్ ఆఫ్ వాల్యూస్ కూడా ఉంటున్నాయి. ఇక్కడ రీడ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయాలి. నేను ఈ ఫంక్షన్లకు పంపించాలి వాటిని. సో నేను దానికి fun ఆఫ్ ఏ, దిస్ ఈస్ ద ఫంక్షన్ కాల్. జస్ట్ అంటే మనము నార్మల్ ఇప్పటి వరకు మనం రాసిన వాటిని ఫంక్షన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలనే దాని మీద నేను సింపుల్గా నేను చెప్తున్నాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏ వర్క్ అవుతుందా? దిస్ ఈస్ ఫంక్షన్ కాల్. ఇంకేమైనా చేంజెస్ చేయాలా మీరు చూడండి. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. రైట్, సో దిస్ ఈస్ ఫంక్షన్ యూజ్ చేసి మనం అపెండ్ చేస్తున్నాము. ఇక్కడ కంప్లీట్గా లిస్ట్ అనేది నేను ఇక్కడ పంపిస్తున్నాను ఫంక్షన్. దిస్ ఇస్ ద పాసింగ్ పారామీటర్ మెకానిజం అంటారు వీటిని. సో ఏ అనేది కంప్లీట్గా ఇక్కడ ఫార్మల్ పారామీటర్కి కాపీ అయింది. ఏ అంటే ఏంటిది? ఇప్పుడు 1 2 3 4 5 1 2 3 4 5 దిస్ 1 2 3 4 5 ఈస్ కాపీడ్ టు ఫార్మల్ పారామీటర్ ఏ. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ యూ కెన్ రైట్ ఎనీ నేమ్, ఎనీ వేరియబుల్. ఏనే రాయాల్సిన అవసరం లేదు. బట్ నాకు యాక్చువల్లీ మై రిక్వైర్మెంట్ నాట్ లైక్ దిస్. ఐ వాంట్ టు చెక్ వెదర్ ద గివెన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ 5లో మీరు నా రిక్వైర్మెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అర్థం చేసుకోండి. నేను ఒక 10 నెంబర్స్ని పంపిస్తున్నాను ఫంక్షన్కి. ఆ 10 నెంబర్స్లో ఆ 10 లిస్ట్లో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అనేది నాకు కావాలి. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ లిస్ట్, దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. దిస్ ఈస్ మై ప్రాబ్లం. సో మనం వీటిని ఒక్కసారి నేను కరెక్షన్ చేస్తుంటాను. మీరు కూడా ఎవరైనా ఉంటే జస్ట్ చెక్ చేస్తుండండి, నాకు ఇక్కడ ఇన్పుట్స్ ఇస్తుండండి. ఫస్ట్ ఏ అనేది వెళ్ళిపోయింది ఇక్కడ, అంటే 1 2 3 4 10 నెంబర్స్ పంపించాము ఇక్కడ. రైట్, సో మనకు తెలుసు ఒక లాజిక్ ఏముంది. జస్ట్ లెట్ మీ రిమూవ్ దిస్ వన్. ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసాము. నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ నేను తీసేస్తాను. సో మనం అపెండ్ చేస్తున్నాము, ఒక ఫంక్షన్కి కాల్లో పంపించేస్తున్నాము. ఇది కూడా డిలీట్ చేస్తున్నాను ఇక్కడ. రైట్, సో జస్ట్ అబ్జర్వ్ హియర్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, మనకు తెలుసు ఈవెన్ నెంబర్కు ఏంటిది అనేది. ఓకే, టు చెక్ ఈవెన్ ఆర్ ఆడ్, టు చెక్ ఈవెన్ నెంబర్. టు చెక్ ఈవెన్ నెంబర్కి మన కండిషన్ ఏంటిది? ఇఫ్ చెప్పండి, ఇఫ్ ఒక్కొక్క వాల్యూని నేను చెక్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏంటిది
మనము ఒక లూప్ అనేది తీసుకోవాలి. ఇంతకుముందు మన వాణి చెప్పినట్టుగా ఫర్ NNA ఇక్కడ నేను చెక్ చేయాలి. అందరు ఫాలో అవుతున్నారు కదా? ఇక్కడ నేను ఏం రాయాలి? ఏ రాయాలా, ఎన్ రాయాలా? ఎన్ రాయాలి. ఎందుకంటే ఒక్కొక్క వాల్యూని నేను ఒక్కొక్క వాల్యూని చెక్ చేయాలి 10 నెంబర్స్లో. పర్సంటైల్ దీనికి ఏంటిది 2 తోటి డివిజిబుల్ కావాలి కదా, ఆ నెంబర్ =0, రైట్? సో దిస్ ఈస్ ద కండిషన్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 1 ఇచ్చాను, ఫాల్స్ అవుతుంది. 2 ఇచ్చాను, ట్రూ అవుతుంది. ఆ 2 అనేది ఎన్ని వాల్యూస్ ఉన్నదని నాకు కావాలి. అది కూడా ఒక స్టోర్లో పెట్టేసుకుందాం, అంటే ఒక లిస్ట్లో పెట్టేసుకుందాం. దీనికి లిస్ట్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ అగైన్ ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. వాణి మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటా. క్రియేట్ వన్ ఎంటీ లిస్ట్ టు స్టోర్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. టు స్టోర్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కి నేను ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ నాకు తెలియదు. ఓన్లీ ఈవెన్ నెంబర్ మాత్రమే, కే కంటెంట్స్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? లాజిక్ ఇక్కడ ఏం రాయాలి? ఎవరైనా పెట్టారా మెసేజ్? ఎస్ వేణుగోపాల్, యూఆర్ రైట్. మాన్సూర్ గారు చెప్పండి. ఇక్కడ నెక్స్ట్ నేను ఏం రాయాలి కోడ్? మాన్సూరా బాబు, వేణుగోపాల్ నీ పేరు మాన్సూరానా? మాన్సూరా ప్లీజ్ రెస్పాండ్. ఇక్కడ నేను ఏం కోడ్ రాయాలి? ఎస్, వెరీ గుడ్. ఏ డాట్ ఎందుకంటే మరి నేను కేలో స్టోర్ చేయాలి. కే డాట్ అపెండ్. ఏ డాట్ అపెండ్ అంటే ఏమవుతుందో తెలుసా? అంటే అది కూడా రాయొచ్చు, నేను రాయకూడదు అని చెప్పను. బట్ నేను ఒకటి ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కోసమే నేను ఒకటి సపరేట్గా బస్సు పెట్టుకున్నాను. ఇక్కడ ఓన్లీ కరోనా పేషెంట్స్ మాత్రమే ఎలా అయితే స్పెషల్ వార్డో, మనం ఇక్కడ ఒకటి స్పెషల్ ఒకటి పెట్టుకున్నాం, ఈవెన్ నెంబర్స్. దిస్ కంటెంట్స్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. కే ఈజ్ ఫర్ ఈవెన్ నెంబర్స్ ఓన్లీ. ఏ అనేది ఏంటిది? బోత్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి, అందుకే ఇది. సో దీని ఏంటిది? మళ్ళీ నేను ఇక్కడికి పంపించాలి. I have to return to నేను ఫంక్షన్ కాల్కి నేను పంపించాలంటే నేను ఇక్కడ ఏం రాయాలి? ప్రింట్ అని రాయాలి. ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఏ. సో ఇక్కడ నేను ఏంది రిటర్న్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. ఎక్కడ యూజ్ చేయాలి? ఎక్కడ రిటర్న్ రాయాలి? ఇఫ్లో రాయాలా? ఇక్కడ రాయాలి రిటర్న్ ఆఫ్ కే. అంటే ఏంటిది? ఎంటైర్ ఈవెన్ నెంబర్స్ లిస్ట్ విల్ బి రిటర్న్. ఒక్కసారి చూద్దాం ఇది. టెన్ నెంబర్స్ అనుకుందాం, జస్ట్ 1 నుండి 10 నెంబర్స్. ఎర్రర్ వచ్చిందండి. అపెండ్ టేక్స్ ఎగ్జాక్ట్లీ 1 ఆర్గ్యుమెంట్. ఓకే, అపెండ్ ఆఫ్ ఇక్కడ ఏంటిది? ఎన్ రాయాలి. మీరు ఎవరు కూడా చెప్పలే నాకు. ఎవరైనా చెప్పారా ఎన్ రాయాలని? లెట్ మీ చెక్. ఎనీవన్? ఎస్ వేణు, రైట్. సో జస్ట్ నౌ రన్ దిస్ వన్. సో 10. ఇక్కడ చూడండి, ఆ 10 నెంబర్స్ లో నాకు ఈవెన్ నెంబర్స్ ఏమేమి అనేది చూపిస్తుంది. దిస్ 2 4 6 8 10 అనేది ఎక్కడ స్టోర్ అయినాయి? కేలో స్టోర్ అయినాయి. 1 నుండి 10 వరకు ఎక్కడ స్టోర్ అయినాయి? ఏలో స్టోర్ అయినాయి.
This is the output. సో ఇప్పుడు నేను ఇక్కడ రిటర్న్ ఆఫ్ కే ఏ రాస్తే ఏమవుతుంది మీరే చెప్పండి. అంటే ఓన్లీ మనకు పాత లిస్ట్ కూడా కావాలి. అంటే ఆ లిస్ట్ నేను డిస్టర్బ్ చేయకుండా నేను కొత్త లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. అందుకే రిటర్న్ ఆఫ్ కే. రిటర్న్ అంటే ఏంటిది ఇక్కడ, విచ్ రిటర్న్స్ ద ఎంటైర్ లిస్ట్. Just copy this one. Please py, only pyt. pyt. 1 second. One second. ఇప్పుడు చెప్పండి మీరు అనుకున్నట్టు ఇప్పుడు వస్తుంది. python, 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 and now we got this output. Right, copied అందరూ? Have you copied? Next నేను instead of pass ఇక్కడ నేను break అని రాద్దాం అనుకుంటున్నాను. I want to write break here. ఇప్పుడు చెప్పండి, what is the output? మీరు తప్పు చెప్పినా పర్లేదు. రూపా pyt, రైట్. సో ఇది pyt అనేది వచ్చేసింది. ఒక్క నిమిషం. యూజింగ్ బ్రేక్. సో నెక్స్ట్ ఐ వాంట్ టు యూజ్ హియర్ ఇంకొకటి మిగిలిపోయింది. కంటిన్యూ మిగిలింది, కంటిన్యూ రాద్దాం. సో python. Yes, Rupa, you are right. సో మనకు డిఫరెంట్ సేమ్ ఏం రాలే కదా? Did we get same? Yes. So by using అంటే కొంచెం డిఫరెన్స్ చూపించడానికని నేను ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ఫంక్షన్స్లో ఉన్నాము. నౌ వీఆర్ ఇన్ ద ఫంక్షన్స్. సో ఇప్పుడు మనము ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏమైందో చూసాం కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెఫినేషన్. దీన్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఫంక్షన్ డెఫినేషన్లో ఏమేమి ఉంటుంది స్టార్టింగ్ నుండి? ఫంక్షన్ డెఫినేషన్లో ఫంక్షన్ డెఫినేషన్ కంటైన్స్ ఫంక్షన్ బాడీ. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫంక్షన్ డెఫినేషన్. దిస్ ఫంక్షన్ డెఫినేషన్లో విచ్ కంటైన్స్ ద ఫంక్షన్ హెడ్డింగ్. నేను చూడండి,
which contains function heading, function body. ఓకే, ఇక్కడ ఫంక్షన్ హెడ్డింగ్ అంటే ఏంటిది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ హెడ్డింగ్. ఓకే, ఫంక్షన్ హెడ్డింగ్ లో మళ్ళీ మనకి ఇక్కడ ఇట్ ఈస్ డివైడెడ్. ఒకటి ఏంటిది, ఒక కీవర్డ్ తోటి ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మనం ఒక కీవర్డ్ ఉంటుంది డిఈఎఫ్ అనేది, విచ్ ఇండికేట్స్ టు ద ఇంటర్ప్రిటర్ దట్ విచ్ ఈస్ వీఆర్ రైటింగ్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని అర్థం. DEF is a keyword, okay, which you use to write the user defined function. సో మనకు ఇంతకుముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఇక్కడ డిఎఫ్ బదులు ఏముంటుండే, రిటర్న్ టైప్ అని ఉంటుండే. రిటర్న్ టైప్ రాసేవాళ్ళం సిలో కానీ, జావాలో కానీ, C++లో కానీ, అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఏముండదు. ఓకే, సో మనం ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ రిటర్న్ టైప్ అనేది మనకు తెలియాల్సిన అవసరం లేదు పైథాన్లో. సో ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ex1 is the name of the function. ఫంక్షన్ హెడ్డింగ్ లో ఒకటి కీవర్డ్ ఉంటుంది, కీవర్డ్ దట్ ఈస్ DEF. సెకండ్ వన్ ఈస్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ may contain list of parameters. Name of the function may contain list of the parameters. సో అందరు జాగ్రత్తగా వినండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ మే కంటైన్ అంటే కొంతమంది అంటే మళ్ళీ ఫంక్షన్స్ కాన్సెప్ట్ అర్థం కాలేదన్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ గో ఫర్ అదర్ టాపిక్ టుడే, బట్ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. ఇట్ మే కంటైన్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అంటే ఏంటిది, ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్. వీ కెన్ రైట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ హియర్. ఇక్కడ నేను ఎస్ అని రాశాను, బట్ బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ కాల్ దీనికి మ్యాచ్ అయ్యే విధంగా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ పంపించే వాటిని ఏమంటారు అంటే యాక్చువల్ పారామీటర్ అంటారు, ఇక్కడ ఉన్న వాటిని ఫార్మల్ పారామీటర్ అంటాము. బోత్ ఆర్ వేరియబుల్స్ ఓన్లీ, బోత్ ఆర్ వేరియబుల్స్. ఇక్కడ ఎస్ ఏ, డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఎస్ అంటే ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ యాక్చువల్ పారామీటర్స్, ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్మల్ పారామీటర్స్. ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ అనేది ఆప్షనల్, ఇక్కడ యాక్చువల్ పారామీటర్ కూడా ఆప్షనల్. మనకు రిక్వైర్మెంట్ ఏదైనా ఫంక్షన్ ని పాస్ చేయాలనుకుంటున్నప్పుడు మాత్రమే మనం పంపిస్తాము, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఫంక్షన్ బాడీలో డిఎఫ్ ఉంటుంది. డిఎఫ్ అంటే ఏంటిది, విచ్ దట్ ఇండికేట్స్ దట్ వీఆర్ రైటింగ్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇక్కడ సెకండ్ ఏముంటుంది, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. And it is optional, right? Syntax చూడండి ఎలా ఉంటుంది అనేది. DEF function name list of parameters. సో లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ తర్వాత కొలన్ అనేది ఉంటుంది, దట్ ఇండికేట్స్ దట్ బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇక్కడ కొలన్ ఉంది కదా, ఈ కొలన్ ఏంటి అంటే ఇట్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్. దీన్ని బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. మనం మామూలుగా అయితేనేమో బ్రేసెస్ తోటి, ఓపెనింగ్ బ్రేసెస్, ఓపెనింగ్ క్లోజింగ్ బ్రేసెస్ తోటి రాసేవాళ్ళం, అంటే ఒక బ్లాక్ ని డిఫైన్ చేయడానికి ఫంక్షన్స్ ని. ఇక్కడ కొలన్ ఇండికేట్స్ దట్ బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్ బాడీ. రైట్? సో ఈ మొత్తాన్ని ఏమంటారు, ఫంక్షన్ హెడ్డింగ్ అంటారు. దిస్ మొత్తం, ఈ లైన్ మొత్తం. సో నెక్స్ట్ సెకండ్ వన్,
function body. Function body contains list, which it contains collection of statements. Collection of statements and return statement. So here return statement is optional. అంటే మనం రిటర్న్ చేస్తేనే రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము, అదర్వైజ్ నో నీడ్ టు రైట్. నెక్స్ట్ ఫంక్షన్ కాల్. A function cannot run, execute its own. It is executed when the function is called. Syntax function list of parameters or arguments. దీన్ని ఏమంటారు? ఫంక్షన్ కాల్ అంటాం. కాలింగ్ ద సో ఫంక్షన్ కాల్ ఇక్కడ ఫంక్షన్, దాని తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ లో నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ షుడ్ బి సేమ్. It should be same. నేను ఇంకొక 2-3 ఫంక్షన్స్ రాశాను. ఏదో ఒక ఫంక్షన్ కాల్ చేస్తే అన్ని ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ కాదు. ఏదైతే ఈ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, షుడ్ బి సేమ్. Name of the function and function call should be same. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ పారామీటర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ నౌ. So next we go for arguments, parameters or arguments. సో మనకు తెలుసు ఫంక్షన్ అంటే ఏంటి? దిస్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫంక్షన్ ఈస్ టు మేక్ ఇట్ యాజ్ అ రీయూజబిలిటీ. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ది ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో అంటే ఆ స్పెసిఫిక్ ఆపరేషన్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఏంటిది? వీ నీడ్ సమ్ వాల్యూస్. ఓకే, ఆ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ ఏ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాము. టు ఎగ్జిక్యూట్ ద function we call function, okay, with variables or values. okay, so example ఏంటిది చూద్దాం. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చేసాం?
సో ఇక్కడ ఎస్ అనేది ఏంటిది, ఇక్కడ ఎస్ తర్వాత ఏ, దీస్ ఆర్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. ఎగ్జాంపుల్ నేను ఇదే రాసేస్తున్నాను. సో హియర్ ఏ కామా ఎస్ ఆర్ నథింగ్ బట్ function arguments or function parameters. వీటిని పారామీటర్స్ అంటాం. సో పారామీటర్స్ అంటే ఏంటిది, టు ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్ వి కాల్ విత్ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. సో దాంట్లో మళ్ళా యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ అని ఉంటాయి. యాక్చువల్ పారామీటర్స్, the parameters also they have two types, and formal parameters. సో ఇక్కడ యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటిది, ఇక్కడ ఏ అనేది యాక్చువల్ పారామీటర్, ఇక్కడ ఎస్ అనేది ఏంటిది ఫార్మల్ పారామీటర్. అంటే ఏంటిది యాక్చువల్ పారామీటర్ అంటే ఇఫ్ యు ఆర్ సెండింగ్ ద వాల్యూ ఫ్రమ్ ది ఫంక్షన్ కాల్ then it is called actual parameters. If the value is inside the function definition in the head function heading, then it is called formal parameters. So example, a is the actual parameter, comma s is formal parameter. Actual parameter may be value or actual parameter may be value or variable, but whereas formal parameter should be variable only. Right? సో ఈ యాక్చువల్ పారామీటర్ ఫార్మల్ పారామీటర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో మళ్ళీ మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్, are required parameters. Second one keyword arguments. Next default arguments. Fourth one variable length arguments. సో మనకు సో ఫస్ట్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏందో చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఒకటి రాస్తాను, బేస్డ్ ఆన్ దట్ ఎగ్జాంపుల్ మనకు త్రీ వాల్యూసా, మీరు ఎన్నంటే అన్ని తీసుకోవచ్చు అండి. అశ్విని గారు ఒకసారి తీసుకుందాం మీకు చెప్పినట్టు.
So definition cal a comma b comma 3 arguments. Is adena my question? Taking 3 values in formal parameters. Okay. Next ఏంటిది return a plus b plus c. సో దెన్ నేను ఇప్పుడు మీరు చెప్పండి బేస్డ్ ఆన్ వీటిని ఏమంటారు ఏ కామా బి కామా సి అనేది ఏంటిది ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్. నేను ఇక్కడ ఫంక్షన్ కాల్ ఎలా రాయాలి? సో ఫంక్షన్ కాల్ మనము రాయడం ఏంది క్యాల్కులేట్ ఆఫ్ ఫస్ట్ వాల్యూస్ తీసుకోవాలి ఇక్కడ. సో let us think that we have values here t 2 3 4. ఓకే, సో ఇది ఎక్కడికి రిటర్న్ చేస్తుంది? ఐ హ్యావ్ టు రైట్ హియర్ ప్రింట్ అని రాసేస్తే సరిపోతుంది. సో 9. రైట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ ఒక ఎగ్జాంపుల్ కూడా అని కూడా తీసుకోవచ్చు. మీకు అంటే డెఫినేషన్ మనకు అర్థం కావాలంటే నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను నేను, బట్ ఐ వాంట్ టు సెండ్ ఇట్ ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఎందుకు అంటే రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం పాస్ చేయలేదు, ఇంకా కరెక్ట్ ఆర్డర్లో మనం పాస్ చేయలేదు. ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ లిస్ట్ అండ్ యాక్చువల్ పారామీటర్స్ వాల్యూస్ షుడ్ బి మ్యాచ్డ్. ఓకే, సో ఇక్కడ దానివల్ల మనకి ఎర్రర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్ నేను పాస్ చేశాను. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ 3 ఆర్గ్యుమెంట్స్. రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని కావాలి మనకు? 3 ఆర్గ్యుమెంట్స్ కావాలి, బట్ ఐ హ్యావ్ సెంట్ హియర్ ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్. ఫర్ దట్ రీజన్ వి గాట్ ఎర్రర్ due to required arguments are not passed. So required arguments pass to a function in correct positional order. So in this case, in the above example, number of arguments in the function call should match exactly with the function definition. సో వీటిని ఏమంటారంటే రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. నెక్స్ట్ ఏముంది? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్.
సెకండ్ వన్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 2, 3, 4 అంటే మనకి ఎగ్జిక్యూట్ అయింది, రైట్? సో నేను ఇదే ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. 9 వచ్చింది మనకు ఆన్సర్. బట్ ఒక్కొక్కసారి నేను ఇక్కడ ఐ వాంట్ టు పాస్ 5, సో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, జస్ట్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ మ్యాచ్డ్. రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాట్ మ్యాచ్డ్. ఇక్కడ మ్యాచ్ కాలే అంటే ఇక్కడ ఏంటిది, నేను ఇంకొకటి అన్న పెట్టాలి, లేక ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ నుండి యాక్చువల్ పారామీటర్స్ నుండి ఒక వాల్యూ అనేది తీసేయాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఐ డోంట్ నో హౌ మెనీ వాల్యూస్ టు బి పాస్ టు ద ఫంక్షన్. సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు ఇంకొకటి ఇక్కడ ఒకటి ఉంది. నేను దీన్ని కంప్లీట్ గా కామెంట్ పెట్టేస్తున్నాను. డ్యూ టు రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ are not passed. So రైట్. సో నేను ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకి ఇంకొకటి ఇక్కడ ఉంది, కాల్ స్టార్ ఎన్. సో ఇక్కడ చూడండి, TOT ఈక్వల్ టు 0, టోటల్ అందాం, లేకపోతే టోటల్ ఈక్వల్ టు 0 ఫర్ INN. సో టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ I. Print total or return total. A plus B total. సో ఫంక్షన్ కాల్ మనం ఎన్ని ఫంక్షన్ అయినా చూడవచ్చు. ఇక్కడ చూడండి, కాల్ 2, కాల్ 2, 3. ఒకసారి ఫస్ట్ చూద్దాం ఇది రన్ అవుతుందా లేదా. సో ఓకే, ఇక్కడ చూడండి, ప్రింట్ కాల్ నేనేం కాల్ అసలు వాల్యూనే పాస్ చేయట్లేదు. నెక్స్ట్ ప్రింట్ కాల్ 2, 4, 7. 3 పెడుతున్నాను, 4 పెడుతున్నాను, 5 పెడుతున్నాను. సో మనకి ఎప్పుడు when we don't know in advance the number of arguments that will be passed to the function, okay, మనం such kind of situation we go for keyword. వీటినే 2 types ఉంటాయి, నాన్ కీవర్డ్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని. సో మనం దీంట్లో ఒక 2 రకాలు ఉంటాయి. ద ఆర్గ్యుమెంట్ ఆర్బిటరీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటినే. ఓకే, సో మనము పాయింటర్స్ యూజ్ చేసేవాళ్ళము జావాలో, కానీ అది సిలో యూజ్ చేసేవాళ్ళము, గుర్తుందా మీకు? సో ఇక్కడ అంటే మనకు ఆటోమేటిక్గా డైనమికల్గా మనము ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూ తీసుకోనికి సి లాంగ్వేజ్లో యూజ్ చేసేవాళ్ళం, ఆర్ C++లో. సో మనకి ఇక్కడ కూడా ఒక స్టార్ అని పెట్టేస్తే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కెన్ బి పాస్డ్. ఇక్కడ
సో మనకు ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కంటే ముందు ఇంకొక డిస్కస్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ నాన్ కీవర్డ్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. నాన్ కీవర్డ్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో ఎప్పుడు we can pass a variable number of arguments, parameters or arguments to a function using special symbols. Using this special symbols. So manaku we have two types ఉంటాయి దాంట్లో. సో స్టార్ ఆర్క్స్ అంటారు వీటినే, ఇంకొకటి డబల్ స్టార్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటిని. సో ఇక్కడ ఫస్ట్ ఉన్న వాటిని ఏమంటారు అంటే నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. దీన్ని స్టార్ ఆర్క్స్. ఇక్కడ ఆర్క్స్ అనేది ఏంటిది? యూజర్ డిఫైన్ వర్డే. సో నేను ఆర్క్స్ బదులు నేను ఎన్ అని రాశాను అంతే. నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. డబల్ స్టార్ KWARGS అనుకుంటా కీవర్డ్ ఆర్గ్యుమెంట్. యాక్చువల్లీ ఇది యూజర్ డిఫైన్ వర్డే. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనే అర్థం ఇది. దిస్ ఈస్ నోన్ యాజ్ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇంకొక పేరు కూడా ఉంది, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటాము. Just copy it. సో స్టార్ ఆర్క్స్. ఇక్కడ ఆర్క్స్ అనేది నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని అర్థము. ARGS అనేది యూజర్ డిఫైన్ వర్డ్. ఇప్పుడు నేను ఇక్కడ ఒకసారి లెట్ మీ క్లారిఫై హియర్. ఎన్ ప్లేస్ లో ఆర్క్స్ అని కూడా రాయొచ్చు, బట్ ఓన్లీ చూడు ఇట్ ఈస్ ఆల్సో ఓకే, బట్ నేను మీకు యూజర్ డిఫైన్ వర్డ్ అని తెలియనికి నేను ఏం రాశాను అంతే. సో ఈ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యూజ్డ్ టు పాస్ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇది పెద్దగా ఏం లేదు. సో మనకి ఇప్పుడు కాల్ 2,3 అన్నాము కదా. ఓకే, సో ఇది ఏంటిదంటే నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఎక్కడికి పంపిస్తున్నాము? ఇట్ ఈస్ పాస్డ్ టు ఫంక్షన్. ఇక్కడ 2,3 అనేది ఏంటిది? నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఆ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది తెలిసినప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఎందుకు అంటే అంటే క్రాష్ కాకుండా చూడనీకి మాత్రమే. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, ఒకదానికి ఎర్రర్ వచ్చింది మనకు. సో టు అవాయిడ్ దట్ వన్ ఓన్లీ వి యూజ్ దిస్ కీవర్డ్ అండ్ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యూజ్డ్. సో నెక్స్ట్ ఏంటిది? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్.
double star keyword or keyword arguments. So definition, example 1, star n for INN print of I. X1 name equal to Ravi or age 20, mobile 98, so and so. ఒక్కసారి ఉండండి, whether it is working or not. సో ఇక్కడ నేము, ఏజ్, మొబైల్ అనే వస్తుంది, బట్ నాకు ఈ కీ పేరు కూడా కావాలి. వీఆర్ స్టోరింగ్ ఇన్ ద డిక్షనరీ కాబట్టి ఇక్కడ మనకి ఏముంటుంది, కీ కామా వాల్యూ. ఓకే, సో ఇన్ ది n dot items, then I can I dot name I is not defined. Oh, sorry, n dot value. Can anyone respond, or else we can go other way? డాట్ ఫార్మాట్ మనము డిక్షనరీలో ఇలా యూజ్ చేసేవాళ్ళం. సో వీటిని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. సో డబుల్ ఆస్ట్రిక్ తోటి మనము కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం పెట్టవచ్చు.
సో ఇక్కడ దీస్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడికి పాస్ అవుతుంది? దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఎ డిక్షనరీ అండ్ దీస్ ఆర్ పాస్ టు ద ఫంక్షన్. దీస్ ఆర్ పాస్ టు ద ఫంక్షన్. ఇక్కడ నేను పంపించేది ఏంటంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. So copy it. So have you copied? సో ఒక్కసారి ఉండండి, ఇక్కడ నేను ఇంకొకటి ఇక్కడ జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ as కామెంట్ ex1. సో ఇక్కడ నేను ఓన్లీ రవి అని పంపిస్తాను. సో మనకి ఎందుకు అంటే ఎర్రర్. సో మనం ఎప్పుడు కూడా ఇక్కడ పేరు అనేది పంపించాల్సి ఉంటుంది. ex1. సో నేను ఇక్కడ a = 5 అని పంపిస్తున్నాను. ఐ వాంట్ టు మేక్ ఇట్ as కామెంట్. సో మనం దీన్ని బట్టి మీరే ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇది వ్యాలిడ్, ఇది ఇన్వాలిడ్ అయ్యింది డ్యూ టు నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. Whenever there is a double star, we have to pass key and value. It is a keyword antam. Okay. So Python passes variable length non-keyword argument to the function using star args, but we cannot use this to pass keyword argument. ఇక్కడ keyword arguments అంటే ఏంటివి? These are the keyword arguments. So use double star before the before the parameter or argument. So these arguments passed to a function as dictionary. So
So copy it fast. So I want to write one more example on this one. So definition example star arcs comma star double star n double single star a kw keyword arguments కదా అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అండ్ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అండ్ బోత్ ఒకే ఫంక్షన్ లో రాస్తున్నాను నేను సో ఫర్ args for I in args print I. నెక్స్ట్ దీనికి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కి ఎలా రాయాలి చెప్పండి ఫర్ కీ వాల్యూ రాయాలి కదా లేకపోతే డైరెక్ట్ ఐటమ్స్ అని కూడా రాయొచ్చు ఐటమ్ ఇన్ keyword arguments dot items print item. సో నేను దీనికి ఫంక్షన్ కాల్ ఎలా రాయాలి ఎగ్జాంపుల్ 4 comma a equal to 5 లేకపోతే a equal to Ravi, నెక్స్ట్ b equal to Sita. సో ఒకే దాంట్లో కూడా నేను రాస్తున్నాను సో దిస్ ఈజ్ అంటే నేను ఈ ప్రోగ్రామ్ ఎందుకు రాస్తున్నా అంటే డిఫరెన్స్ బిట్వీన్ మనకు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ in single program using both keyword arguments and non-keyword arguments. Non-keyword argument ante only star, single star. Keyword argument ante double star.